అక్క గురించి పట్టించుకో, మక్కల గురించి పట్టించుకో. అక్క గురించి పట్టించుకో, మక్కల గురించి పట్టించుకో. నేను బస్సు పట్టుకొని వస్తున్నా, వాళ్ళు ధర్నా నుంచి వస్తున్నారు. నేను ఆడ సైడ్కి ఆగినా, అక్కడ మా ఊరు ఆయన ఉండని మాట్లాడుతున్నా. ఆయనతో క్యాజువల్గా మాట్లాడినా, ఏం చేసుకుంటారు అని నేను అడిగితే, ఇక డీజిల్ రేటు డీజిల్ పెట్రోల్ గురించి మాట్లాడుతున్నాం అంటే, గదిని గురించి కాదు అడ్డు మక్కల గురించి మాట్లాడరు అని చెప్పేసి చెప్పిన. అంతే తప్ప డ్రైవింగ్లో ఆడ ఆగిన బండి ఆపిన, డ్రైవింగ్లో ఉన్నా కానీ బండి పక్కకు ఆపిన. ఆపి వాళ్ళు మధ్యక బకెట్ ఇచ్చి తీసుకున్న తర్వాత ఏం చేస్తుంటారు అని అడిగారు. అడిగితే డీజిల్ మక్కలు, డీజిల్ గురించి పెట్రోల్ గురించి ధర్నా చెప్తున్నాం అంటే, దాని గురించి కాదు అడ్లు మక్కలు రైతులు కాడ పరిచయం అవుతుంది, దాని గురించి పట్టించుకోవాలి, గదిని గురించి మాట్లాడరు అని చెప్పేసి అంతే చెప్పిన. వెళ్ళిపోయింది. నేను రాజకీయ నాయకులు పేరు తీయలేను, ఏ పార్టీ గురించి మాట్లాడలేదు, ఎవరి గురించి నేను మాట్లాడలేదు. ఇదే విషయం నేను మాట్లాడి గుర్తు చేశాను. నీకు అంతే పరిస్థితికి ఇట్లున్నది. రైతులు బాగా ఆగమవుతుంది, నాట్లాడ మునిగిపోయి రోని వస్తుంది. ఆ రోని టైంలో వర్షం వస్తే ఉన్నాయి, అన్నీ ఉంటాయి. 6 నెలలు నీకు కష్టపడ్డా, అంత కష్టం అంతా వృధా అవుతుందని అదే గుర్తు నేను అదే చెప్పినా. కానీ అంతకు మించి నేను ఏం మాట్లాడలేదు. దీని విషయంగా నా డ్యూటీ ఆపేసి తీసేసిన డ్యూటీ తీసేస్తాను నాకు అని మాట్లాడుతున్నాను. డ్యూటీ నాకు అని చెప్పేసి మాట్లాడాలి. జీఎం అక్కడ ఆర్ఎం నుంచి లెటర్ వచ్చింది, నీకు డ్యూటీగా ఇవ్వకమని చెప్పారు. 5 డిపోలకు లెటర్ పంపించారని చెప్పేసి మాట్లాడు. 5 డిపోలో నీకు డ్యూటీ ఇవ్వకుండా లెటర్ ఇచ్చారని చెప్పేసి మాట్లాడుతుంది. అశోక్ గ్యాస్ ఛార్జీలపై ఏదైతే రైతులు తెలంగాణ రాష్ట్ర అన్నదాతలు 3 పంటలు కష్టపడి పంట పండించి తెలంగాణ రాష్ట్ర గోడాంలో నిండిపోయిన వరి ధాన్యాన్ని ఎఫ్సిఐ ద్వారా